ఏపీ టీడీపీ దాడులపై గవర్నర్ అబ్దుల్ నజీర్కు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. వైఎస్ఆర్సీపీ ఆఫీసుల్లోకి టీడీపీ నేతల అక్రమ చొరబాట్లపై కూడా ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. వైవి సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ బృందం గవర్నర్ను కలిసింది. తమ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసిన దళితులపై కూడా దాడులు చేస్తున్నారన్నారు ఎంపీ వైవి సుబ్బారెడ్డి. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పరిస్థితి ఉందన్నారు. ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన రోజు నుంచి గత 26 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అటాక్ చేయటం, దారుణంగా అవమానించటం, ఇళ్ల మీద దాడి చేయటం, గవర్నమెంట్ ప్రాపర్టీస్ను కూడా కేవలం వాటి పేర వైఎస్ఆర్ గారి పేరు ఉందని, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన శిలాఫలకాలు ఉన్నాయని వాటిని ధ్వంసం చేయటం, ఈ విషయంపై లోగడ కూడా గవర్నర్ గారి దృష్టి తీసుకురావడం జరిగింది. వాళ్ళని ఇంటర్వెన్ కావాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. కఠినంగా వ్యవహరించే విధంగా ప్రతిపక్ష అలాగే పాలక పక్షం ఒక ప్లాన్ వేలో వెళ్లేటట్టు చేసుకోవాలి, కానీ వెళ్తున్న విధానం మాత్రం అసలు ఏ విధంగా కూడాను హర్షించదగినంగా లేదు అనేది గవర్నర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఒక పక్క వైసీపీ కార్యకర్తలు కానీ సానుభూతి పరుల మీద దాడులు, వాటిని వెంటనే ఆపించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది.